నేను రాకముందంట అనిల్ బాబు అని చెప్పి అడుగుతున్నాడంట. సరే వీళ్ళు నాకు చెప్తున్నారు ఏం చేసావు అడుగుతున్నావు అంటే ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటామని నేను ముందే అడుగుతున్నా అడగడంట. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పు. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఏ అంటున్నాడు కదా పొద్దు నుంచి వెళ్తున్నాం అని చెప్పానని వెళ్తున్నామండి. రెడీ అయితే ఏం రెడీ అండి బాబు, ఈ రెడీ అవుతానికండి 3 గంటలు 4 గంటలు పట్టింది. నాకేమో మహా అయితే అరగంట కూడా పట్టలేదు. అదండి విషయం. సరే, విషయం ఏంటంటే మీరు నేను పనికి వెళ్ళినప్పుడు వీడియోలో చూసుంటారు, మా బామర్ది ఉన్నాడు కదా, మా మామయ్య కొడుకు, వాడికి అయితే ఎంగేజ్మెంట్. వద్దురా సోదరా అన్నా కానీ నేను పరిస్థితి లేదు. అయితే మనం సంకలో ఎత్తుకుని ఆడిచ్చామండి చిన్నప్పుడు. ఇప్పుడు వాడికి పెళ్ళి అనమాట. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ ఉండేది కదండి, ఆ ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాం. మొత్తం అక్కడ తతంగం అంతా మ్యాక్సిమం చూపించే ప్రయత్నం అది చేస్తా. వాళ్ళు ఆహా ఊహు అన్నా కానీ తీస్తా, చూపిస్తా. అదండి సంగతి. ఇప్పుడైతే దేవనత్తులు అయితే వెళ్తున్నామండి. దేవనత్తుల నుంచి పక్కనే మనం వెళ్ళే దారిలో పెళ్ళికూతురిల్లు దాటి పెళ్ళికొడుకు ఇంటికాడికి వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ వెనకపోతాం అనమాట పెళ్లి కూతురి దగ్గరికి. అక్కడ ఎంగేజ్మెంట్ అయింది. అక్కడ నుంచి డైరెక్ట్గా బాపట్ల కర్లపాలెం ఇంటికి. కరెంట్ అయితే ఇంకా రాలేదండి. ఇదైతే మన ఈ లైట్ ఛార్జింగ్ లైట్ అయితే తిరుగుతుంది. అదండి సంగతి. మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకేంది బాయ్. సరే అన్సి సితార్గాడు అయితే నిద్రపోయాడండి, కందలగాడు నిద్రపోయాడు. ఇప్పుడు ఇది ఒకటి ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి బాబు. మనకి కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా, లైటింగ్ దుమ్ము ధూళి లేకుండా. జాన్సీరా లైట్లు మొత్తం వేస్తున్నారు కమ్మా. సరే అక్క ఎక్కడికి? హలో, బేరాలు ఆడుతుంది మొత్తానికి. ఇక్కడే 6:40 అయిపోయిందండి టైం. కర్లపాలెం సెంటర్లో ఉన్నాం. ఇంటికాడ నుంచి పిన్నిస్ తెచ్చుకుంటుందండి చేతిలో పట్టుకుని. ఝాన్సీ పిన్నిస్ ఎందుకంటే పూలు పెట్టుకున్నాక అంటుంది. అంటే అక్కడే ఫిక్స్ అయిపోయింది అనమాట. ₹30 అయ్యి పూలు కొనలేవా? బాగుందమ్మా, బాగుంది. చూపించు నీ రాక్షసత్వం ఇంకా. అయినా టీ తాగుతా ఎడన్నా? అనిల్ అయితే టీ తాగుతాను అన్నాడండి. పని చేసి వచ్చాడు కదా, అలిసిపోయాడు పాపం అని నిద్ర అవుతున్నా అంటున్నాడు. నాకేం పాలు తెస్తాను అన్నాడు. వద్దా నన్ను సమోసా తెమ్మన్నాను. ఏదన్నా పైన పడేసుకున్నా. సమోసా ₹7 అంట అమ్మాయి. బిస్కెట్ ఇచ్చాడు ఒకటి. ఇది మొత్తం ₹10. 2 కలిపి ₹7 సమోసా. అతను కూడా ఉల్లిపాయ బజ్జీ తీసుకునేదానికి కమ్మగా వేడుకోలేదుగా. ఏముంది వేడిగా, ఇక పొగలు వస్తున్నాయి. తీసుకో, ఇప్పుడు తీసుకుంటే ఏమైంది? తినటానికి నీకు మనసు ఒప్పదుగా ముందు. ఇదిగోండి దేవనంతుల దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఇక్కడ ఉంది చూసారా, 2 అంతస్తుల బిల్డింగు. ఆ బిల్డింగు, ఆ పక్క బిల్డింగు పెళ్లి కూతురు వాళ్ళది.
అక్కడికి వెళ్ళి మనం వాళ్ళతో పాటు కలిసి మళ్ళీ ఇక్కడికే రావాలన్నమాట. నేను కూడా బాగున్నా స్నాప్లోనా. ఇప్పుడు ఎంతో కాన్ఫిడెంట్గా సెల్ఫీ అనుకుంటున్నారు కదా. ఇదిగో బాబు, ఇదిగోండి మీరు చానాళ్ళ క్రితం చూసినారు మా బామర్దిని. చెప్పా కదా సంకలో ఎత్తున ఆడిచ్చారు. ఈరోజు ఇతనే మన పెళ్లి కొడుకు. ఇదిగో మా మరదలు, మా పెద్ద మరదలు, ఇంకా ఇద్దరు మరదలు అక్కడ ఉన్నారు. నాకు కొత్తగా ఉంది ఏదో పెళ్ళి అంటే ఏదో. అదే ఇదిగో ఆడు చూశారు కదా మా అల్లుడి గాడు, అంతప్పుడు ఆడిచ్చారు అనమాట ఇతగాడిని. హలో టిల్లు, నేను రాకముందంట అనిల్ బాబు వేడి అని చెప్పి అడుగుతున్నాడంట. సరే వెళ్ళి నాకు చెప్తున్నారు ఏం చేసావు అడుగుతున్నావు అంటే, ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటామని నేను ముందే అడుగుతున్నాడు అన్నాడంట. అది మనం ఇట్లాంటి పనులు చేయకుండా ఆపంగా అది సిగ్గుపడ మాకు. మా ఆయన కూడా ఇబ్బంది పెడతాం, కష్టం అప్పుడు అసలుకే కొంచెం సిగ్గుపడతాడు. బట్టలు మార్చుకోవాలి, బట్టలు మార్చుకోవాలి రావాలి మార్చుకుని బట్టలు అవునులే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండేది. నీరు పోయడము, ఆ తర్వాత మరి తను అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది దేవుడు జరిగిస్తున్నాడు అని వెంటనే ఏలియా వచ్చినప్పుడు దేవుని వాక్య ప్రకారముగా జీవించినప్పుడు ఏంటంటే వారి యొక్క యవన జీవితం అనేటువంటిది, వారి కుటుంబ జీవితం అనేటువంటిది ఎంతో ఆనందముగా, ఎంతో ఆశీర్వాదకరముగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉన్నది. ఎందువలనంటే ఇక్కడ 10 వంటలకు ఆమె నీరు ఎంతో కష్టపడి పోసింది కాబట్టి ఎంతో కష్టపడేటువంటి తత్వం కలిగినటువంటిది అని కూడా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. మూడవ లక్షణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి లక్షణాన్ని కూడా రిబ్కా కలిగి ఉన్నది. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఒక విశ్వాసిగా గమనించవలసినటువంటి, గ్రహించవలసినటువంటి అధానము అనేటువంటిది ఈ రోజున మరి ఇరు వర్గాల కుటుంబంలో వారు జరిపిస్తారట మనం చేస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్ట్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. యవనస్తులిద్దరిని కూడా ఏమైనా మార్చుకోవాల్సినటువంటి వస్తువులు కానీ, ఇరు వర్గాల కుటుంబంలో వారు ఏవైనా పెట్టవలసినటువంటి వస్తువులు కానీ ఉండినట్లయితే దయతో వివాహ పర్యంతరము మీ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఈవులను, ఆయుష్, ఆరోగ్యాలను ఇంతవరకు వర్తమానం ఇచ్చిన మీ కుమార్తెకు కూడా మీ తీవ్ర ఆశీర్వాదాలు దయచేయమని ఎరుగురు అయినా వారి తల్లిదండ్రులు అంగీకారము, బిడ్డల అంగీకారమును అయినా మీరు తెలియజేయనట్లుగా సహాయం
దీవించబడిన ప్రభునైనా ఏ ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి ఎదురవ్వకుండా సమస్త సమృద్ధిని సంతోషములు సమాధానం. ఇదిగోండి వీళ్ళందరూ మా మేనమామ పిల్లలు అనమాట. రేపు ఫోటో తీస్తున్నారు అని చెప్పి వచ్చారు. ఇదిగో మా పెద్ద మేనమామ కొడుకు, మా పెద్ద మేనమామ చిన్న కొడుకు, మా పెద్ద మేనమామ కూతురు, ఇంక ఈ ముగ్గురేమో ఈమేమో చిన్న మామ పెద్ద కూతురు, చిన్న మేనమామ రెండో కూతురు, చిన్న మేనమామ తీద్దరా. ఇదిగో దిగండి, మీరు దిగండి. బాబాయ్ తీసేయండి, మీరు తీసేయండి. ఇదిగోండి మా పెద్ద మామయ్య, ఆడ చూడండి మీరు, మా పెద్ద మామయ్య, మా అత్తమ్మ, మా అమ్మమ్మ. నువ్వు దాచిపెట్టుకో మాకు. మాకేమైనా పెడతావా? టైం చాలా అయిందండి, 10 దాటింది అనుకుంటా, 10:30. భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఇవ్వండి మా చిన్న మామ, మా అత్త అనమాట. చెయ్యి అడగబెట్టు. గుడ్ బాయ్ రా, నిమ్మకు పెడుతున్నావు పొద్దుకి. హే గుడ్ బాయ్. సరే బయలుదేరుతాం బుజ్జి, టైం చాలా అయిపోయింది. సండే తిన్నామంటారా అన్న? వెళ్తున్నావా? బయలుదేరుతాం. ఇక 400 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అండి ఆ పని బాగానే చేస్తాడు కదండి, డ్రామాలు వేస్తున్నాడు. ఈరోజు కొడుకు పెళ్లి చేయడం అనేది మా మాయ కళల్లో చూసాను నేను ఇందాక స్టేజ్ దిగేటప్పుడు. అర్థం సరే వెళ్తామాయా, మళ్ళీ కలుద్దాం పెళ్లిలో. సరే పెళ్లి కాదు, 1వ తారీఖు ఫోన్ చేస్తా. 1వ తారీఖేరా? 1వ తారీఖు మనకు ఇల్లు ఇస్తారు కదా, అప్పుడు మన చిన్నమైన రిపేర్లు ఉండేది చేద్దాం. వచ్చింది అంత హడావిడి అండి. అమ్మాను ఇంకా లాస్ట్ ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోదాం మనకు అంతే. బయలుదేరా ఉండగా చూడు మన వాళ్ళు ఇంటికాడ మాట్లాడుతున్నాం. వెనక్కే చెయ్యి, నువ్వే కదా బైక్ తోలేది. జిప్పు పెట్టుకో. ఏందక్కైతే అది నేనండి గజగజ వణికిపోతా వస్తే ఎనమాలు కూర్చొని జాతి చలి పడుతుందంటే అబ్బో చలి తెగపడుతుంది అంటుంది. తలకాయ తలకాయకి చలి పడుతుందంటే ఒళ్ళంతా బాగానే ఉందంట. ఇక్కడ ఒళ్ళు మొత్తం చలి పడుతున్న వాళ్ళకి ఏం లేదు. అబ్బా అదండి సంగతి. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది, చూశారు కదా మీరు కూడా. పెళ్ళి కొడుకు ఏమనుకోవద్దు, నీ వీడియో యూట్యూబ్లో పెడుతున్నా, చూసుకోయా బాబు, గుర్తుండిద్ది లైఫ్ లాంగ్. మాకు తీసేవాళ్ళు లేరు అప్పట్లో, ఏం చేసి. అదండి టైం అయితే 11:35 అయితే అయింది. ఈ టైంకి అయితే చేరుకున్నాం మన ఇంట్లోకి అయితే. అది విషయం. దీవించండి నూతన వధువరుల్ని. అంటే మ్యారేజ్ ఇంకా టైం ఉందండి, అది కూడా ఒకటి చేద్దాం. వద్దు బాగా మాట్లాడావా. వీడియో కనిపించానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.